దాడులు ఆపకపోతే మీ అంతు చూస్తాను అంటూ మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. తొందరపడకు జగన్, జైలుకి నెక్స్ట్ నువ్వే వెళ్తావంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సంచలనంగా మారుతోంది. నారా చంద్రబాబు నాయుడు అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డికి మధ్య అయితే సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. డైరెక్ట్ గానే జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పటికి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా అరాచక పాలన నడుస్తోందని, అధికారంలోకి వచ్చి నెల కూడా గడవక ముందే వైసీపీకి చెందినటువంటి మాజీ మంత్రులు, మినిస్టర్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే చాలా మంది కార్యకర్తలని జైల్లో పెట్టి అక్రమంగా ఇబ్బందులు గురి చేస్తున్నారని, వాళ్ళ ఆస్తులకి సంబంధించి అన్యాయం చేస్తున్నారంటూ ఇంకా ఎన్నో ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలనలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రౌడీ రాజకీయాన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారని, తప్పనిసరిగా మీరు కనుక ఈ దాడులు ఆపకపోతే సరిగ్గా మరి సమాధానం చెప్పాల్సిన సమయం వస్తుందని నేరుగానే చంద్రబాబుకి వార్నింగ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకి పాల్పడుతోందని మరి జగన్మోహన్ రెడ్డి అయితే మరి నేరుగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వార్నింగ్లకి చంద్రబాబు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్లుగా బెయిల్లో ఉన్నటువంటి వ్యక్తి కనీసం జైలుకు వెళ్ళి తను చేయాల్సినటువంటి పనిని కూడా చెప్పడం లేదు. అలాంటప్పుడు ఎవరికి మాత్రం ఏం జరుగుతుంది అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం మరి ఇప్పటి వరకు జరిగినటువంటి చంద్రబాబుకి సంబంధించి జగన్కి మరి జరుగుతున్న ఇబ్బందులను కావాలని చెప్తున్నారు. సో ఏది అయినా కడపకు వచ్చి జగన్ విమానాశ్రయం నుంచి రిమ్స్కి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఓ కార్యకర్తనైతే చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ 3 రోజుల పర్యటన కోసం కడపకు వెళ్లిన సంగతి తెలిసిందే. వేంపల్లిలో సతీష్ రెడ్డి అనుచరుడు అజయ్ కుమార్ రెడ్డి పైన దాడి జరిగింది. అతను రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. జగన్ మాత్రం మరి ఈ విషయంలో